హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక లైఫ్ గురించి, అసలు మన జీవితాలు, ఆరోగ్యాలు అంతే కదా. మనం ప్రశాంతంగా ఉండాలంటే ఫస్ట్ ఏంటంటే మన ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలంటే తినే ఫుడ్ చూసా. రైతు ఏమనుకుంటా సాఫ్ట్వేర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు కాదు. ఫస్ట్ మనం బతకాలంటే ఏం కావాలి? తిండి, కూరగాయలు, వెజిటబుల్ తినే పోషకాలు ఉండాలి. మన బాడీకి ఏది కావాలో అది తినాలి. అది మన ఇండియాలో ఉండదు. ఎందుకంటే సో మన రైతులు కొంచెం ముందు కెమికల్స్ ఇలా చేస్తాం. ఎందుకంటే తినే దానిలో పోషకాలు ఉంటాయి, రోగాలు వస్తున్నాయి. ఎన్ని కోట్లున్న ఆస్తులు ఉన్నాయి, క్యాన్సర్, షుగర్, బీపీ, హార్ట్ అటాక్ వస్తుంది. మొత్తం ఆస్తం కట్టేసుకుంటాం. తినేది కూడా మనం గడ్డి చూపిస్తానని చూస్తారు కదా. కానీ పనికిరాని చూస్తాం. ఒకసారి చూడండి ముందు ఎలా స్ప్రే అవుతుందంటే చూస్తారు కదా. కెమికల్స్ పొడితేనే రోగాలు రావు, లేదంటే లేవు. ఓకేనా? మళ్ళీ మీకు శాకింగ్ చూపిస్తారు చూడండి. కదా, మామూలుగా మీరు గంగవాకు ఏదో అంటారు కదా, ఇది కలుపు మొక్క. పొలాలు తినేది మనం అదే. కానీ ఎందుకు దానికి నిదర్శనం చూపిస్తుంది చూడండి. ఉమ్, ఎందుకంటే ఇంతకుముందు మేము చిన్నప్పుడు కొన్నప్పుడు అట్లీస్ట్ జూన్ మే కల్లా కాయలన్నీ మాయిపోయేది మామిడికాయలు. ఈ కెమికల్స్ వల్ల అవి ఇవి ఇవి అసలు వాటికి ఏం తెలుస్తలేదు ఎప్పుడు ఏం జరుగుతుంది. మిశ్రమ మ్యాంగో ఇంకా ఈరోజు జూన్ జూన్ అయిపోతా వస్తుంది. ఇంకా కూడా చూసారు కదా, కాయలన్నీ ఎట్లా ఉన్నాయి చూసారా. జూన్ అయిపోతా వస్తుంది. అది కదా, అంటే ఇంకా ఆగస్ట్ వరకు కూడా పక్కానికి వస్తలే. అంటే మేలు అయిపోతుంది, వాటి లేట్ అయిపోతా వస్తుంది జీవితంలో. అది అన్నమాట. టమాటాలు చూస్తారు ఎట్లుంది. అందుకే నేను అనేది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, డబ్బులు కాదు ఫస్ట్ సంపాదించుకోవాల్సింది అందరూ తృప్తిగా. ఏం సంపాదించుకోండి? ఆరోగ్యం. ఆరోగ్యం సంపాదించుకోవాలి అంటే తినే ఫుడ్ కల్తీ లేకుండా ఉండాలి. ఎందుకంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చెప్తాను. చూసారా టమాటాలు? చూసారా మందులు కొడుతుంది, డ్యామేజ్ అయిపోతున్నాయి కదా. చూస్తారు టమాటా. ఇది అది ఏదైనా పండించాలంటే కెమికల్స్ కొట్టాల్సి వస్తుంది. ఎందుకంటే భూమిలో సారం లేదు. ఎందుకంటే మనం టన్నుల కొద్ది జనాలు, ఆ, కోట్ల కొద్ది జనాలు ఉన్నాం. భూమి పెరగట్లే కదా. పోషకాలు ఉన్న భూమిలో అయిపోతున్నాయి. తెచ్చి ఎంత వేసినా ఏంటి, 100 పోషకాలు చెట్టుకి కావాలంటే 100 ఏదైతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేం, వేయలేం. అదే మన బాడీలో కూడా లోపం వస్తుంది. అందుకే ఫిక్స్డ్ రేట్ అనేది ఒక కాంట్రాక్ట్ బేస్లో ఒక సిస్టమేటిక్. టమాటా ఈ టమాటా ఈ రేటు, దీంట్లో ఈ పోషకాలు ఉండాలి, ఇది ఇంత ఉండాలి, టెస్టింగ్ చేసుకొని స్కామ్ చేయకుండా రైతు నుంచి ప్యాకింగ్ చేసుకొని డైరెక్ట్ రైతు బజార్లే ఉండాలి. ఈ బ్రోకర్ బజార్లు మధ్యలో ఇక్కడ టమాటా ఈ 70 కిలో 15-20 కిలోల బాక్స్ వచ్చి 200. ఇక్కడ కేజీ 10 రూపాయలు ఉండదు. హైదరాబాద్లో 40 రూపాయలు, అట్లీస్ట్ 30 ఉంటుంది. అంటే 20 రూపీస్, అంటే 200% ఎక్స్ట్రా పోతుంది. మధ్యలో బిజినెస్ అని చెప్పి తినేస్తుంది, అర్థమవుతుంది బ్రోకర్. ఎంత డబ్బులు వేస్ట్, రైతుకి ఏదేమో లాస్లో అప్పులు. అదే ఫుడ్ ప్రభుత్వాలు కానీ ఏదైనా కానీ ఫస్ట్ జీతానికి ఏం అరేంజ్మెంట్ చేయాలి? ఫుడ్డే కదా. ఫుడ్, ఆరోగ్యం ఇవి రెండు తర్వాత ఇంక మిగతా డెవలప్మెంట్లో, బిల్డప్లో, బాటలు, షోకేసులు, ఇగోలు. కాబట్టి ఇప్పటికైనా ఈ వీడియో షేర్ చేయండి. లోక జ్ఞానం లేకన్నా ప్రభుత్వాలు ఏమైనా అల్ల గొర్రెలు మనం గొర్రెల్ని ఎలక్ట్ చేసుకున్నాం, చదువుకున్నాం. లోక జ్ఞానం ఉన్న వాళ్ళు ఎప్పుడు మనం సపోర్ట్ చేయం కదా. ఒకటి గొర్రెల్ని సపోర్ట్ చేసుకుంటాం. అందుకే మన జీవితాలు ఇంక 10 ఏళ్ళ తర్వాత చేయలేదు. కానీ ఎవరైతే రైతు పండించుకొని అన్ని పేర్లు వాళ్ళే తిని డైరెక్ట్గా తినాలి. ఎందుకంటే ఈ ఫార్ట్ వెరీ కష్టమైనది. రైలు, చికెన్లు, పాలకావులు, మిల్కులు వేరే జంతువు ఏవి తినకూడదు. డైరెక్ట్ వెజిటేబుల్ తినాలి, ఫ్రూట్స్ తినాలి. అప్పుడే
పోషకాలు అనేవి వస్తాయి. ఇప్పుడు ఉన్న దాంట్లోనే ఇంతకుముందు 70% ఉన్న దాంట్లో ఒకవేళ ఇప్పుడు 7% ఉంది. దాంట్లో మళ్ళీ ఎయిడ్స్ అంటే ఏం చేసి ఫ్రైలు చేసేసి మిగిలేదు ఏమి ఉండదు. కాబట్టి చెప్పేది ఏంటంటే డైరెక్ట్గానే తినండి, కూరగాయలు కానీ ఏమన్నా కానీ వెజిటబుల్ కానీ ట్రై చేయండి పాటిలాగా. అందుకే ఇక్కడ మనం తింటే ఆయిల్ పదార్థాలు పీచు పదార్థాలు తింటాం, కడుపులు తెచ్చుకుంటున్నాం తప్ప అయితలేదు. కాబట్టి ఆలోచించుకోండి, డిసైడ్ చేసుకోండి. మన లైఫ్ మన చేతుల్లో ఉండాలంటే మనం కంట్రోల్లో ఉండాలి. ఫస్ట్ తిండి ఆరోగ్యం, తర్వాతే బ్రెయిన్ సెట్. ఇది కదా. ఓకే, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.